మంత్రివర్గంలోకి అజారుద్దీన్ని మంత్రి చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్లా ఏం కదా తీసుకుని 6 నెలల తర్వాత అయితే ఎందుకు మరి ఎట్లా తీసుకుంటారు ఏం కథ అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. అజారుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్సీ కాదా, తర్వాత ఎమ్మెల్యే కాదా, ఏది కాకుండా కానీ మంత్రి పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి అయితే ఒక నిబంధన ఉంటుంది. ఏం నిబంధన ఉంటుందంటే ఒక మంత్రిగా కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా కానీ మంత్రిగా కానీ ఎవరినైనా నియమించాలనుకుంటే డైరెక్ట్ నియమించవచ్చు. నియమించిన తర్వాత 6 నెలల లోపు ఏదో ఒక స్థానం నుంచి ఆయన గెలుపొందాల్సి ఉంటుంది, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ గానో లేకపోతే ఎమ్మెల్యే గానో, ఎమ్మెల్యేనేమో గెలవాలి, లేకపోతే నామినేటెడ్ పోస్టు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా మొత్తం మీద పోటీ చేసి 6 నెలల లోపు ఏదైనా భర్తీ చేసుకుంటే సరిపోతుంది, మంత్రి పదవి ఇవ్వచ్చు అనమాట. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఇస్తున్నారు ఆయనకు, ఎవరికి, అజారుద్దీన్కి. కాబట్టి ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటా ఉన్నారు. 31న ప్రమాణ స్వీకారం. 31 అంటే రేపే కదా, రేపు ప్రమాణ స్వీకారం. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 31న విస్తరణకు అవకాశం ఉందని, అజారుద్దీన్కు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు జరగవచ్చని కూడా తెలుస్తోంది. ప్రధాన శాఖలు కాకుండా కొన్ని అటు ఇటు మారే అవకాశం కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇప్పుడు మంత్రిమండలిలో ఉన్నాయి కదా, కొంతమందికి శాఖలు మారొచ్చంట, కొంచెం అటు ఇటు చేసే అవకాశం ఉందంట, షఫ్లింగ్ చేస్తారు. మంత్రివర్గంలో అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాని వారికి ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంట. ఒకవేళ ఇప్పుడు మంత్రి పదవి రావాలని చెప్పేసి నాకు మంత్రి పదవి ఇస్తేనే ఇయ్యి, లేకపోతే మీకు సంగతి చెప్తా అని చెప్పేసి కొంతమంది తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళకు ఇక ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి చూస్తే ఇది కార్పొరేషన్ పదవులు ఉంటాయి కదా, ముఖ్యమైనటువంటి కార్పొరేషన్ పదవులు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంట. మరి వాళ్ళకి ఇస్తారా, వాళ్ళ అనుయాయులకు ఇస్తారా తెలియదు, కానీ మొత్తం మీద అట్లా ప్లాన్ చేస్తున్నారంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ఓడిపోయారు. తర్వాత మైనార్టీ వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ వైపే మొగ్గు చూపిందంట. కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మైనార్టీ సంఘాల నేతలు, చిత్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, తర్వాత అజారుద్దీన్ తదితరులందరూ కూడా నిన్న కలిసినట్టున్నారు ముఖ్యమంత్రిని. రేపే ప్రమాణ స్వీకారం ఉంటుంది.